పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడుదారు కస్తే నేనే ఏంది పని ఊకే ఊకే మోగుతుంది. హలో ఏంటి పైసలు ఇస్తాడా? ఏంట్రా పైసలు తీసుకుని చేతులు వస్తాయి కానీ తిరిగి రావా? అసలు పైసలు కావాలి. సమझना बेटा ఏంటి ఇలాంటి కళ వచ్చిందేంటి? ఫోన్ ఎక్కడ? ఎన్నిసార్లు కాల్ చేసిన ప్రయోజనం లేదండి రఘురామ్ గారు. ఎందుకంటే వాణ్ణి మామిడి పండులాగే కోసేశారు. కోయడమేంటి? ఇంతకు నువ్వు బర్రా? గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ శంకర్, క్రైమ్ బ్రాంచ్. ఇక పాయింట్కి వస్తే మీరు కాల్ చేస్తున్న రమేష్ని కోసేశారు. ఐ మీన్ చంపేశారు. చంపేశారా? ఎవరు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు తెలియనట్టు భలే నటిస్తున్నారే. సినిమాలో ట్రై చేయలేకపోయారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు చంపారు? నాకెలా తెలుస్తుంది? ఎవరికి తెలియకుండా ఎవరు సరిగ్గా వెళ్ళలేని చోటులో ఉన్న ఇంట్లో మీరు దాచిన చీకటి రహస్యం మీకు తెలీదా? ఇంకా దాయాలని ప్రయత్నించకండి. అంటే వాడు బయటకు వచ్చేసాడా? సో గాయ్స్, మనం ఈరోజు అయితే పార్టీ మోడ్లో ఉన్నాం. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసుడే. ఇక గాయ్స్, ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏదో ఎక్సైటింగ్ అయితే ఉంది. రండి వెళ్ళి చూద్దాం. ఎవరబ్బా? ఏంటది? ఈ చుట్టుపక్కల ఎక్కడి నుండో సౌండ్ వచ్చినట్టు అనిపించింది, కానీ ఏం కనిపించడం లేదే. గాయస్, చూస్తే పిచ్చోడు ఉన్నట్టున్నాడు. పాపం దెబ్బలు తగిలినట్టున్నాయి. మన వాళ్ళైతే మనం హెల్ప్ చేద్దాం రండి. అయ్యో, ఏమైందన్న? ఆకలి అవుతుందా? గాయస్ చూస్తుండ్రా, పాపం ఆకలి. ఏ వదులన్నా, వదులురా రే, వదులురా రే, వదులు. అమ్మా, సైకోగాడు ఉన్నట్టున్నాడు. అమ్మా, బతికిపోయినా.
వాడు రమేష్ని ఎందుకు చంపాడు? మీరు వాడిని అక్కడ ఎందుకు దాచారు? ఇంతకెవడాడు? ఇవన్నీ ఒక మిస్టరీ మాకు. ఆ మిస్టరీకి సొల్యూషన్ మీరే చెప్పగలరు. మీరు మాత్రమే చెప్పాలి. ఇంకా దాచి ప్రయోజనం లేదు. నేను బంధించింది ఎవరినో కాదు, నా చిన్న కొడుకు వరుణ్. ఈ సమస్య వానికి 6 సంవత్సరాల వయసులో మొదలైంది. అన్నయ్య 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 డామ్ ఎందుకు చావదన్నయ్య? అబ్బా నీ గోలేంట్రా, అవి బొమ్మలు అంతే, చావావు. మనమంతా కూడా ఆ దేవుడు చేసిన బొమ్మలమే. ఇదంతా జగన్నాటకం. మనమంతా కూడా ఆ దేవుడు చేసిన బొమ్మలమే. నేను సరైన టైంకు వచ్చాను కాబట్టి నా పెద్ద కొడుకుని కాపాడుకోగలిగాను. తర్వాత డాక్టర్ ద్వారా తెలిసింది వరుణ్కి సైకలాజికల్ డిసార్డర్ ఉందని. ఇది బయటకు వస్తే నా పరువు పోతుందని 15 ఏళ్లుగా ఎవరికి తెలియకుండా రహస్యంగా బంధించారంతేనా? అంతే సార్. మీరు చెప్పేది నాకంత లాజికల్గా అనిపించట్లేదే. సరే, మీకు తెలిసిందేదో మీరు చెప్పారు. అసలు నిజమేంటనేది నేను కనిపెడతాను. కేసు సాల్వ్ అయ్యే వరకు మీరు ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే సార్. పట్రా, తొందరగా తీసుకెళ్దాం. ఇంత బరువునేంట్రా బాబు? ఏ పని కానీరా ఫస్ట్. ఇంత కంపు వాసన వస్తుందేంట్రా వీడి దగ్గర? మాటలు ఆపి అన్నొచ్చేలోపు ఆ నీళ్లు పారవాయి, కాస్తైనా కంపు తగ్గుద్ది. అరే వీని చూస్తే భయంగా ఉందిరా. అన్ని ఇంకా రాడంట్రా. సౌండ్ వినపడిందా? అన్న వచ్చేసాడు. నిన్ను చీకట్లోకి పంపి నేను బయట వెలుతురులో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వెలుతురులోకి వచ్చావు, నేను చీకట్లోకి వెళ్ళేటట్టున్నాను. అన్నా ఏంటి ఇలా అడుగుతున్నాను, ఏమనుకోకుండా అన్నా. మీ సొంత కొడుకునే మీరే ఇలా చేయడం ఏంటన్నా?
నీకు తెలుసు కదా నేను దేన్నైనా సహిస్తా, ఒక్క నమ్మక ద్రోహాన్ని తప్ప. ఈ దునియాలో మర్డర్ చేసిన వాడినైనా క్షమించవచ్చు కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని మాత్రం క్షమించరాదు. అది ఇంటోడైనా బయటోడైనా. ఈ రోజు 22, 23 తెల్లార వరకు పని అయిపోవాలి, అర్థమైందా? ఈరోజు 22 అంటే రేపు 23 అంటే నా మైథిలి పుట్టినరోజు. తనకు మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏం చేద్దాం, ఏమి ఇవ్వాలి? ఐడియా, ఓ మంచి కవిత రాద్దాం. రాత్రికి అందం చంద్రుడు, పగలకు అందం సూర్యుడు, నా జీవితానికి అందం నువ్వు. భలే బాగుందే. ఆ చంద్రుడు లేని రాత్రి అమావాస్య, పగలు లేని సూర్యుడు లేని పగలు. మైథిలి ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? మర్చిపోయింది ఏంటి పిచ్చిది? హాయ్ బేబీ, ఎక్కడున్నావు? ఏంటి మాట్లాడడం లేదు? ఓ, మీ ఆయన ఉన్నాడా ఇంట్లో? అయినా వాడు పెద్ద పిచ్చిన కొడుకు కాకుంటే ఏంటి, నాలుగు మన రిలేషన్ని కనిపెట్టలేదు. ఆఖరికి మనకు పుట్టిన బిడ్డను కూడా వాడి బిడ్డగా పెంచుకుంటున్నాడు. బట్ట నా కొడుకు. అది చేసిన నమ్మక ద్రోహం నేను తట్టుకోలేకపోయినా, అందుకే దాన్ని చంపేసిన. వీడి తల్లి మాంసాన్ని వీనికి పెట్టి వీని నరమాంస భక్షకుని చేశా. ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, మీ అమ్మ చచ్చిందేనా? మీ అమ్మ చచ్చినా నీకు బిర్యానీ అయింది, తినో. తినమంటున్నానా? చీకటి గదిలో పెట్టి మెంటల్గా టార్చర్ చేసి డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తూ అప్పుడే సచ్చిన శవాలను బిర్యానీగా చేసి తినిపిస్తుంటే వీడు ఏడుస్తుంటే నాకు పరమానందం. ఇక వాడు పోయే టైం వచ్చింది, లేకుంటే ఆ పోలీసుల వల్ల నా చేతులకు సంఖ్యలు పడతాయి. సారీ రా తమ్ముడు. ఎంత నమ్మానే నిన్ను, నన్నెలా మోసం చేయాలనిపించింది నీకు? నిన్ను నా తమ్ముడు రాక్షస అవతారంలో ఉంటూ నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు విముక్తి ఇచ్చాను తమ్ముడు. లవ్ యూ రా.